అమ్మ ఇంకా మేషరాశి వారికి సంబంధించి చెప్పాల్సింది ఏమన్నా ఉందంటారా? ఉంది. ఇక్కడ విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి. తగినటువంటి కృషి చేస్తే పంచమంలో ఉన్నటువంటి గురువు వలన మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు శనికి పరిహారాలు చేసుకోవాలి. శని కవచం చదువుకుంటే చాలా మంచిది. శనివారం ప్రదోష కాలంలో శివుడికి దర్శనం చేసుకొని శని ప్రదోషం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. అలాగే గురువు సింహరాశి ప్రవేశం తర్వాత మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి ప్రవేశించేశాడు ఆల్రెడీ. 14వ తారీఖు నాడే వచ్చేసాడు కదా. ఈ గురువు వృషభ రాశి వారికి 4వ స్థానంలో అంటే అర్థాష్టమంలోకి వచ్చాడు. ఇక్కడ శని వీళ్ళకి యోగకారకుడే అయినప్పటికీ కూడా శని దృష్టి ఈ రాశి మీద ఉంది, అంటే వాడు చంద్రుడి మీద ఉంది. అంటే వీళ్ళకి పనుల్లో కొద్ది ఆటంకాలు, అంటే మందం. వీళ్ళకి ఏదైనా పని చేయాలంటే యోగించేప్పటికైనా కూడా కొంత మందంగా నడుస్తూ ఉంటుంది. కాకపోతే 4వ గురువు ఉండటం వలన కుటుంబంలో ఎక్కువగా చికాకులు మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి గురుగ్రహం కోసం వీళ్ళు తప్పనిసరిగా చాలా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురు చరిత్ర పారాయణం చేసుకోవడం చాలా మంచిది. గురు జపం చేయించుకోవడం చాలా మంచిది ఈ సంవత్సరం. అంటే మామూలుగా మహర్దశ వస్తే మనం 16 సంవత్సరాలని చెప్పుకుంటాం. ఇక్కడ మాత్రం ఈ సంవత్సరం చేసుకుంటే సరిపోతుంది. వివాహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయటం వలన ఆలస్యమైనా కూడా మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే అమ్మాయి, ప్రతి శ్రీనివాసులు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం మేడం. శ్రీనివాసులు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం. ఫిబ్రవరి 22, 1972 ఉదయం 7:35 పుత్తూరులో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. ఓకే మేడం, చెప్పండి అమ్మా. హలో నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. ఆయన జాబ్ విషయం గురించి కనుక్కోవాలి మేడం. మాకు అది మాత్రం లేకుండా పెళ్లి అయినప్పటి నుంచి పెద్దగా లైఫ్ ఏం డెవలప్మెంట్ అనేది లేదు మేడం. అట్లే మామూలుగానే ఉంది. జాబ్ లో ఒక స్థిరం అనేది లేదు మేడం. తర్వాత ఎక్కువ కోపం వస్తుంది మేడం. అది జాబు బయట స్కూల్లో చేస్తూ ఉన్నారు, అదే కంటిన్యూ అవ్వచ్చా లేదు, అలా లైఫ్ ఎట్లా ఉంటుంది? జాబ్ ఒక స్టాండర్డే లేదు మేడం, దాని గురించి చెప్పాలి మేడం. జాబ్ స్టాండర్డ్ లేదంటూ ఉన్నారు, ఇక్కడ కోపం అంటూ ఉన్నారు. దశమాధిపతి స్వస్థానంలోనే బాగానే ఉన్నాడు ఇతనికి. తర్వాత కోపం రావడానికి కారణం ఏమిటంటే ఇతనికి లగ్నంలోనే రవి, దానివలన తొందరగా కొంత డామినేటింగ్ నేచరు, ఎదుటివాడిని కొంచెం అధికారికంగా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈగో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయనకి అనుకూలంగా ఉంటే తప్ప మీరు ఎదిరించి మాత్రం ఏ పని చేయలేరు. ఉద్యోగం విషయంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈయనకి ఈగో వల్లనే ప్రతి చోట కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు తప్ప ఉద్యోగ స్థానం బాగానే ఉంది. అంటే అవతలి వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బంది కంటే కూడా ఇతని స్వయంకృత అపరాధమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. కొంచెం తగ్గి ఉండడం, సిన్సియర్గా పనిచేయటం అనేది చేస్తే ఈయనకు ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోమని చెప్పండి. ఓకే, మరి విన్నారు కదండి, అంతా బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన మంత్రాన్ని కూడా రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి, ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి గురువు సింహంలోకి ప్రవేశించాడు కాబట్టి మరి మిథున్ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటారు? మిథున్ రాశి వారికి ఈసారి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానంలో గురువు ఉన్నాడు. 3వ స్థానంలో గురువు ఉండటం వలన ఎక్కువ లాభం కాకపోయినా నష్టం కూడా ఎక్కువగా లేదు. ఇకపోతే వీళ్ళకి యోగకారకుడైనటువంటి శని అంటే అష్టమాధిపతి అయ్యాడు, తర్వాత భాగ్యాధిపతి కూడా అయ్యాడు. అవి 6వ ఇంట్లో ఉన్నాడు. పాపగ్రహాలు 6వ ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈసారి వీళ్ళకి బంధువులు సేవకుల సహకారం చాలా బాగుంటుంది. అనుకున్నటువంటి ఆదాయం చేతికి అందుతుంది. తర్వాత చేసినటువంటి పనులకి ప్రతిఫలాలు కూడా చాలా బాగుంటాయి. అందుకని వీళ్ళకి బాధపడవలసినటువంటి అవసరం ఏమీ కనిపించడం లేదు. కానీ కొంత సంయమనంతో పనులు చేసుకుని పెట్టుబడులు పెట్టేటప్పుడు అష్టమాధిపతి కాబట్టి శని కొద్దిగా ఆలోచించి పెట్టడం మంచిది. మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగానే ఉంది. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి గత సంవత్సరం వీళ్ళకి రాశిలోనే గురువు ఉన్నాడు. ఆ తర్వాత మొన్నటి వరకు లాస్ట్ నవంబర్ వరకు కూడా అర్ధాష్టమ శని. ఇటు శని వలన అటు గురువు వలన చాలా ఇబ్బందులు పడ్డారు. పనులేవి కాకుండా చాలా ఆటంకాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. పోయిన సంవత్సరం నవంబర్లో వీళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. ఆ తర్వాత గురుగ్రహం
రాశిలోనే ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులే. ఇప్పుడేమిటి వీళ్ళకి రెండింట ద్వితీయ స్థానంలోకి గురువు వచ్చేసాడు, మిత్రస్థానంలోకి వచ్చేసాడు కాబట్టి హాయిగా వీళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ కూడా బాగానే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా శని వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో శని ఉండటం వలన కొంత ఆలోచనలో మందం, చురుకుగా పనిచేయలేకపోవడం,